అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ఇండికేటర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు ఆరోన్ ఇండికేటర్. మార్కెట్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుందో, ఎప్పుడు మొదలవుతుందో ముందుగానే పసిగట్టాలనుకునే ప్రతి ట్రేడర్కు ఇది చాలా చాలా ముఖ్యమైన టూల్ అన్నమాట. ప్రతి ట్రేడర్ మధ్యలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ట్రెండ్ మొదలవ్వగానే దాన్ని ఎలా పట్టుకోవాలి? కరెక్ట్ కదా? ఆ మూవ్ని మనం స్టార్టింగ్లోనే పట్టుకోగలిగితే ఇంక ప్రాఫిట్స్ గురించి ఆలోచించక్కర్లేదు. మరి ఆ ప్రశ్నకు సమాధానం వెతకడంలోనే ఆరోన్ ఇండికేటర్ మనకు ఒక పెద్ద హెల్ప్ అవుతుంది. ఆరూన్, ఈ పేరు వినడానికి చాలా బావుంది గదూ. ఇది ఒక సంస్కృత పదం. దాని అర్థమేంటో తెలుసా? ఉషోదయపు తొలి కిరణం. అంటే సూర్యోదయం అప్పుడే అవుతున్నప్పుడు వచ్చే మొదటి వెలుగు. పేరుకు తగ్గట్టే ఈ ఇండికేటర్ కూడా ఒక కొత్త ట్రెండ్ మొదలయ్యే ఆ తొలి క్షణాన్ని మనకు చూపిస్తుంది. దీన్ని 1995లో తుషార్ చాండే అనే ఆయన డెవలప్ చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రైజ్ని చూడదు, టైంని చూస్తుంది. ఎంతకాలం అయింది అనే దానిమీద ఫోకస్ చేస్తుంది. సరే, ఈ ఆరోన్ ఇండికేటర్లో రెండు ముఖ్యమైన లైన్స్ ఉంటాయి. అవి మార్కెట్లో ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. అవే ఆరోన్ అప్ ఇంకా ఆరోన్ డౌన్. ఈ రెండింటి మధ్య జరిగే ఫైటే మనకు అసలు కథ చెప్తుంది. ఒక్కసారిలా ఊహించుకోండి, మార్కెట్ అనేది ఒక రేస్ ట్రాక్. ఈ ట్రాక్లో బుల్స్, బేర్స్ ఇద్దరూ పరిగెడుతున్నారు. ఆరోన్ అప్ ఏమో బుల్స్ టీమ్కి కెప్టెన్. అంటే రీసెంట్గా ఒక కొత్త హై ఎప్పుడొచ్చిందో ట్రాక్ చేస్తుంది. ఆరోన్ డౌన్ ఏమో బేర్స్ టీమ్కి కెప్టెన్. ఇది రీసెంట్గా ఒక కొత్త లో ఎప్పుడొచ్చిందో చూస్తుంది. ఈ రేస్లో ఏ టీం ముందుంటే, అంటే ఏ లైన్ పైన ఉంటే మార్కెట్ వాళ్ల కంట్రోల్లో ఉందని అర్థం. సింపుల్ గదా? దీని వెనకున్న లెక్క కూడా చాలా సింపుల్. పెద్ద కాంప్లికేటెడ్ ఫార్ములాలు ఏమీ లేవు. సాధారణంగా ట్రేడర్లు 25 రోజుల పీరియడ్ తీసుకుంటారు. ఈ 25 రోజుల్లో ఎంత రీసెంట్గా ఒక కొత్త హై వచ్చిందో ఆరోన్ అప్ వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎంత రీసెంట్గా ఒక కొత్త లో వచ్చిందో ఆరోన్ డౌన్ వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త హై లేదా లో ఎంత దగ్గరగా జరిగిందో ట్రెండ్ అంత బలంగా ఉందని దీని అర్థం. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్కొద్దాం. ఈ లైన్స్ని చూసి మనం ట్రేడింగ్ సిగ్నల్స్ని ఎలా పట్టుకోవాలి? ఈ ఆరోన్ మనకు ముఖ్యంగా 3 రకాల సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని ఒక్కటొక్కటిగా క్లియర్గా చూద్దాం. మొట్టమొదటిది, ఇంకా అందరూ ఎక్కువగా ఫాలో అయ్యే సిగ్నల్ క్రాస్ ఓవర్. పేర్లోనే ఉంది కదా, ఈ రెండు లైన్లు ఒకదాన్నొకటి క్రాస్ చేసినప్పుడు అది మార్కెట్లో ట్రెండ్ మారబోతుందని చెప్పే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట. ఇది చాలా సింపుల్. మన బుల్స్ టీమ్ క్యాప్టెన్ అంటే ఆరోన్ అప్ లైన్, బేర్స్ టీమ్ క్యాప్టెన్ అయిన ఆరోన్ డౌన్ లైన్ని దాటి పైకి వెళ్ళిందంటే బుల్స్ గెలుస్తున్నారు, మార్కెట్ పైకి వెళ్లబోతుందనే అర్థం. ఇది మనకొక బై సిగ్నల్. దానికి రివర్స్లో ఆరోన్ డౌన్ గనక ఆరోన్ అప్ని దాటి పైకి దూసుకెళ్తే బేర్స్ పవర్ చూపిస్తున్నారని, మార్కెట్ కిందకి రాబోతోందనే అర్థం. ఇది ఒక సెల్ సిగ్నల్. సరే, క్రాస్ ఓవర్ చూశాం గదా. ఇప్పుడు రెండో సిగ్నల్ ఏంటో చూద్దాం. అదేంటంటే ఎక్స్ట్రీమ్ రీడింగ్స్. అంటే ఈ లైన్స్ 100 లేదా 0 దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఇవి ట్రెండ్ ఎంత బలంగా ఉందో కన్ఫర్మ్ చేస్తాయి. ఆరోన్ అప్ లైన్ 100ని టచ్ చేసిందంటే దాని అర్థమేంటి? గత 25 రోజుల్లో ఒక కొత్త హై సరిగ్గా ఈరోజే వచ్చిందని. సో ఇది చాలా చాలా స్ట్రాంగ్ బులిష్ ట్రెండ్కి సంకేతం. అలాగే ఆరోన్ డౌన్ లైన్ 100కు వెళ్తే మార్కెట్ బలమైన డౌన్ ట్రెండ్లో ఉందని కన్ఫర్మ్ చేస్తుంది. మరి ఒక రాయిన్ 0 దగ్గర ఉంటే అంటే ఆ వైపున్న మొమెంటం పూర్తిగా చచ్చిపోయిందని అర్థం. ఉదాహరణకి ఆరోన్ అప్ 0 దగ్గర ఉందంటే బుల్స్ పవర్ అస్సలు లేదని. ఇక మూడో సిగ్నల్ ప్యారలల్ లైన్స్, అంటే సమాంతర రేఖలు. మార్కెట్ ఎటూ కదలకుండా సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ సిగ్నల్ బాగా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఆరోన్ అప్, ఆరోన్ డౌన్ లైన్స్ రెండు పక్కపక్కనే సమాంతరంగా వెళ్తుంటాయి. ముఖ్యంగా అవి రెండు కింద తక్కువ వాల్యూస్ దగ్గర అలా ప్యారలల్గా కదులుతుంటే మార్కెట్లో ఏ ట్రెండ్ లేదని, అది ఒక రేంజ్లో కన్సాలిడేట్ అవుతోందని అర్థం చేసుకోవాలి. ఇలాంటప్పుడు ట్రేడ్ చేయకుండా కాస్త ఓపిక పట్టడం మంచిది. ఎందుకంటే ఇలాంటి కన్సాలిడేషన్ తర్వాత తరచుగా ఒక పెద్ద బ్రేకౌట్ వస్తుంది. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ట్రేడింగ్లో ఏ ఒక్క ఇండికేటర్ కూడా ఒక మ్యాజిక్ ల్యాండ్ కాదు. 100కి 100% కరెక్ట్గా ఏదీ చెప్పలేదు. అందుకే స్మార్ట్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఒకటి కంటే ఎక్కువ ఇండికేటర్స్ని కలిపి వాడతారు. మరి ఈ ఆరోన్ని వేరే వాటితో ఎలా జత చేయాలో చూద్దాం. ఇది నిజంగా చాలా ముఖ్యమైన మాట. ఫాల్స్ సిగ్నల్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే కన్ఫర్మేషన్ కోసం ఇంకొక టూల్ సహాయం తీసుకోవడం చాలా చాలా అవసరం.
ఇది మన ట్రేడింగ్ సిస్టమ్ని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. ఉదాహరణకి చూడండి, ఆరున్ ఒక బుల్లిష్ క్రాస్ ఓవర్ ఇచ్చింది, అంటే బై సిగ్నల్. అదే సమయంలో ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా ఓవర్సోల్డ్ జోన్ నుంచి పైకి వస్తుంటే అప్పుడు ఆ బై సిగ్నల్ చాలా పవర్ఫుల్ అనే అర్థం. అలాగే ఆరున్ క్రాస్ ఓవర్ సిగ్నల్ వచ్చినప్పుడు ప్రైస్ కూడా ఒక ముఖ్యమైన మూవింగ్ యావరేజ్ పైన ఉంటే అది లాంగ్ టర్మ్ ట్రెండ్కి కూడా అనుకూలంగా ఉందని కన్ఫర్మ్ చేస్తుంది. దీంతో మన ట్రేడ్కి సక్సెస్ రేట్ పెరుగుతుంది. మనం ఎన్ని ఇండికేటర్స్ వాడినా, ఎంత అనాలిసిస్ చేసినా వీటన్నింటికంటే ఒక ముఖ్యమైన విషయముంది. అదే రిస్క్ మేనేజ్మెంట్. ఇది లేకపోతే మనం ఎంత మంచి సిగ్నల్ పట్టుకున్నా చివరికి నష్టాల్లోనే ముగుస్తుంది. ఇది ఒక గోల్డెన్ రూల్. మన ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న మొత్తం డబ్బులో 1 లేదా 2% కంటే ఎక్కువ ఒక్క ట్రేడ్ మీద ఎప్పుడూ ఎట్టి పరిస్థితిలోనూ రిస్క్ చేయకూడదు. ఈ ఒక్క రూల్ పాటిస్తే చాలు, మన అకౌంట్ పెద్ద పెద్ద నష్టాల నుంచి సేఫ్గా ఉంటుంది. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఏంటంటే: 1. పొజిషన్ సైజింగ్, మీ రిస్క్ని కంట్రోల్లో ఉంచుకోండి. 2. స్టాప్ లాస్, ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీ. మనం ఎంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నామో మార్కెట్కి ముందే చెప్పేయాలి. ఇక 3. కేవలం ఒక్క ఇండికేటర్నే గుడ్డిగా నమ్మకండి, చుట్టూ మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా ఒక కన్నేసి ఉంచండి. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క పాయింట్: చాలా ఇండికేటర్స్ ఒక ట్రెండ్ ఆల్రెడీ మొదలైన తర్వాత మనకు సిగ్నల్ ఇస్తాయి. కానీ ఆరోన్ అలా కాదు. దాని పేరులాగే ట్రెండ్ అనే సూర్యోదయానికి తొలి కిరణం లాంటిది. ఒక కొత్త ట్రెండ్ని అది మొదలవ్వకముందే, అంటే స్టార్టింగ్లోనే మనకు పట్టిస్తుంది. ఇదే దీనికున్న అసలైన బలం. సరే, ఆరున్ ఇండికేటర్ గురించి, దాని రూల్స్ గురించి ఇప్పుడు మనకొక క్లియర్ ఐడియా వచ్చింది కదా. మరి ఇంత పవర్ఫుల్ టూల్ని మీ ట్రేడింగ్ ప్లాన్లో ఎలా చేర్చుకుంటారు? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో తర్వాతి విశ్లేషణలో కలుద్దాం.